నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో మీడియా పేరుతో బెదిరింపులు, డబ్బు వసూళ్ల ఆరోపణలు, కేసు నమోదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రానిక్ మీడియా పేరుతో ఓ వ్యాపారిని బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పడాల గ్రామానికి చెందిన ఎల్లా శ్యామ సత్య శ్రీనివాస్ కోవింద్ అలియాస్ సత్యబాబు తన భార్య ఎల్లా శివకుమారి పేరుతో ఉన్న రామ్ ఆంజనేయ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీను నిర్వహిస్తూ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు బాణసంచా సరఫరా చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 30 మంది కార్మికులకు కాలానుగుణ ఉపాధి కల్పిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం గత 4 ఏళ్లుగా రత్స మీడియా అధినేత తమ్మిశెట్టి రంగా సురేష్, అతని అనుచరుడు దేవా శివప్రసాద్ కలిసి ఫ్యాక్టరీకి సరైన అనుమతులు లేవని, అధికారులకు లంచాలు ఇచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ తమ ఛానల్లో ప్రతికూల వార్తలు ప్రసారం చేస్తామని బెదిరించి ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున నగదు డిమాండ్ చేసి బలవంతంగా వసూలు చేసినట్లు ఆరోపించారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ పెండింగ్ లో ఉందని తెలుసుకున్న అనంతరం 2025 అక్టోబర్ 15 మరోసారి బెదిరించి ₹50,000 నగదు రూపంలో బలవంతంగా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ పే ద్వారా చెల్లిస్తానని చెప్పినా నగదే ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. ఈ బెదిరింపులో బ్లాక్ మెయిల్, డబ్బు వసూళ్ల కారణంగా తీవ్ర ఆర్థిక నష్టం, మానసిక వేదనకు గురయ్యానని, చివరకు తన ఫ్యాక్టరీని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ లో పలు కేసుల కింద నమోదు చేశారు. ఈ కేసును ఎస్ఐ ఎస్ రవికుమార్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివగారు ఏం చెప్పలేదు, నాకు మీతో మాట్లాడమన్నాడు అంతే. సురేష్ గారికి చెప్పు నీ మనసులో ఏ మాట అనేది అన్నాడు ఆయన. నువ్వు ఏ రోజు అంటావో ఏ రోజు చేస్తావో ఆ రోజు చెప్పేసి ఒకసారి అంటున్నాడు ఆయన. వాళ్ళంటే గురువారం కదా వాళ్ళ సోమవారం అండి. సోమవారం కదా, బుధవారం నాడు చూడైతే అండి. వెన్స్డే బుధవారం నాడు కల్లా చూడాలి. బుధవారం లక్ష్మీవారం కల్లా ఏర్పాటు చేసేస్తాం. సరే, ఏర్పాటు చేయాలి. సరే. హలో, సిగ్నల్ లేదేంటి? ఎక్కడ ఉన్నావు? పేపర్లో ఉన్నానండి. ఓకే, అదే సాయంత్రం కనిపిస్తున్నాను. కొద్దిగా రేపు పొద్దున్నే మీకు ఫోన్ పే ఉందా దీనికి చేసినా? చేసి రేపు పొద్దున్న 8-9 నేను వస్తానులే సత్యబాబు నీ దగ్గరికి. అయితే మీరు వచ్చాక చేయనా? అలాగే, సరే. హలో బాబు, ఏం చేసా మీరు వస్తా అన్నారా? అదే వద్దాం అనుకున్నాను. ఎక్కడ ఉన్నా? నేను ఇప్పుడే పూజలో ఉన్నానండి. ఇప్పుడే పూజ అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను భోజనానికి. ఓకే. మీకు కొంచెం ఏమన్నా చేయనా? ఎన్నింటికి రాను? 4 వస్తారా? 5ంటికి రానా? 5ంటికి రండి. ఇష్టం ఎప్పుడు వెళ్ళుకుంటే అప్పుడు ఫోన్ చేసి వస్తే నేను ఉంటాను అక్కడ. క్యాష్ తీసుకో. అలాగే.